లేవు, ధార్మిక శక్తి లేదు, ఎక్స్రే లేదు, స్కానింగ్ లేదు, ఏమీ లేదు. ఇవాళ రోగిని ముట్టుకోవలసిన పని లేకుండా స్కానింగ్ చేసి మొత్తం లోపల విషయాలన్నీ బయటపడుతున్నారంటే అవి కనిపెట్టబట్టే కదా. ఖచ్చితంగా దాన్ని కనిపెట్టడానికి వాళ్ళ జీవితాలు బలైపోయినాయి. ఈ మధ్య మీరు పత్రికల్లో చూసిన ఖమ్మంలో ఒక 9 మంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిపి మధ్యలో ఒక వంతెన మీద, మున్నేరు వంతెన మీద చిక్కుబడిపోతే అటు ఇటు మున్నేరు వచ్చి ముంచేస్తే 2 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంటే ఒక ప్రొక్లైన్ డ్రైవర్ వాళ్ళని కాపాడి 9 మందిని తీసుకొచ్చాడమ్మా. ప్రాణాలకి తెగించి తీసుకొచ్చాడు, ప్రాణాలకి తెగించి. సుభాన్, అతని పేరు సుభాన్. అతను ఉత్తర దేశం నుంచి వచ్చాడు, తెలుగు రాదు. ఒక మార్వాడి దగ్గర పని చేస్తున్నాడు, చేస్తుంటే అతను అక్కడ వాళ్ళు ఉండిపోయారని తెలిసి అక్కడికి మంత్రి కూడా వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని ఏదో చేద్దాం, తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే ఎవ్వరికి సాధ్యం కావట్లే, ప్రవాహం మధ్యలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ యజమాని అతను అన్నట్ట, సుభాన్ నువ్వు ఈ జేసీబీ బాగా నడుపుతావు కదా, సాహసాలు చేస్తావు కదా, నువ్వు ఏమైనా వాళ్ళని కాపాడలేవా అంటే ఆ యజమాని చెప్పిన మాట వేదంగా భావించి అతను జీతం ఎంత ఉంటుందండి? 10-12 వేలు మించి ఉండదండి నెలకి. అతనికి ప్రొక్లైన్ డ్రైవర్కి ఎంత ఇస్తారు? అంత జీతంతో బతుకుతానని నా యజమాని చెప్పాడు, నేను చెయ్యాలని అన్నట్ట. సాహసంగా బయలుదేరుతుంటే, ఏమోనయ్యా నువ్వు ఓ తల్లి కన్న బిడ్డవే, నీకు ప్రమాదం ఏమో జాగ్రత్త అంటే సుభాన్ అన్నట్టమా భారతీయ సంస్కృతి జీర్ణించుకున్న మనిషి పోతే నా ఒక్క ప్రాణం, బతికితే 9 మంది నేను పెడుతున్నానమ్మా, పెడుతున్నాను ఖచ్చితంగా. అది ఈవేళ విద్యార్థుల్లో ఉండవలసిన దేశభక్తి. దైవభక్తి అంటే అది, దేశభక్తి అంటే అది. పోతే నా ఒక్కడి ప్రాణం, వస్తే 9 మంది కదా ఖచ్చితంగా. దానికి వినాయకుడు కూడా ప్రమాణమే. భారతం రాస్తున్నాడు ఆయన, లేఖనం రచించడం కాదు, రచించింది వ్యాసుడు. 1700 శ్లోకాల భారతం రాస్తుంటే మధ్యలో వినాయకుడు కూర్చుని రాస్తున్నాడు. 1,00,000 శ్లోకాలు రాయాలి, మనకేమో 200 పేజీ సింగిల్ పుస్తకంలో 3 లైన్లు రాసేసరికి నీరసం వస్తుంది. ఇక్కడ కంప్యూటర్లో రాసిన నీరసం వస్తుంది. మరి వినాయకుడు స్థూలకాయం ఒళ్ళో పెట్టుకుని, పైగా ఆ రోజుల్లో కళాలు కాగితాలు కాదు, తాటాకులు, దాని మీద గంటంతో, గంటం అంటే చెక్కడం, గాడి పెట్టడం, అక్కడ కటింగ్, స్టెన్సిల్ కటింగ్, ఇలా రాయాలి గంటంతో, ఇలాగా అలా రాశాడు. చాలా వేళ్ళు నొప్పెట్టేస్తే ఆ రకంగా 1,00,000 శ్లోకాలు రాశాడు వినాయకుడు. రాస్తుంటే ఒకరోజు మధ్యలో గంటం విరిగిపోయింది. వినాయకుడికి ఏం చేయాలో తెలియదు, ఒక క్షణం ఆగాడు. వ్యాసుడు చూసి, పోన్లే వినాయక, గంటం విరిగింది కదా, ఈసారికి ఈ వేళటికి ఆపేద్దాం. వద్దో గురువుగారు, పని సాగాల్సిందే అని 2 దంతాలు, ఏనుగు ముఖం కారణంగా సూది మొనగలిగిన 2 దంతాలు ఉంటే తన దంతాన్ని తానే లాగి ఆ దంతపు కొసతో భారతాన్ని పూర్తి చేసిన మహానుభావుడమ్మా వినాయకుడు. అందుకని ఆయన ఏకదంతుడయ్యాడు. పిచ్చి మాటలు చెబితే నమ్మకండి, వాడెవడో రాష్ట్ర